హాయ్ అండి. సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనము ముందు వీడియోలో ఈ లాంగ్ అండ్ షార్ట్ నెక్ మోడల్ చూసాము. ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం ఇలా ప్రాక్టీస్ చేయండి అని చూపించాను. నేను ఒక మిస్టేక్ చేశాను, మీరు గుర్తుపట్టారా? దీంట్లో లోపల థ్రెడ్ పెట్టాం కదా మనము, దానికి జిగ్జాగ్ వేసుకోవాలి. మనం ఇక్కడ వేసాం చూడండి, ఇక్కడ జిగ్జాగ్ చూడండి, చూపిస్తాను. ఇక్కడ మనం జిగ్జాగ్ వేసాం కదా, ఇలా థ్రెడ్ ఫస్ట్ జిగ్జాగ్ చేసుకోవాలి. ఫస్ట్ జిగ్జాగ్ చేసుకున్నాక మనము ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? చూడండి, నేను డైరెక్ట్గా వేసా. మీరేం చేస్తారంటే ఈ జిగ్జాగ్ వేయాలి. ఎందుకంటే మనము వాష్ చేసినప్పుడు బ్లౌజు అది గమ్ అనేది మనకు వాటర్లో పడి పోతుంది కదా, అప్పుడు థ్రెడ్ పైకి రావడం వస్తుంది. అప్పుడు ఇది ఈ వర్క్ పైన వేసిన వరకు ఏ చిన్న డ్యామేజ్ అయినా కూడా ఆ థ్రెడ్ పైకి గమ్ము పోవడం వల్ల ఇది కూడా డ్యామేజ్ అయిపోతుంది. అందుకు మనం దాన్ని క్రాస్ డిజైన్తో చైన్తో మనము స్టిక్ చేసుకోవాలి ఫస్ట్. అర్థమైందా? ఫస్ట్ అది థ్రెడ్ మనము క్రాస్ దాంతో జిగ్జాగ్ డిజైన్తో మనము వేసుకున్నాక దానిపైన ఈ లాంగ్ అండ్ షార్ట్ వేయాలన్నమాట. ఓకేనా? అర్థమైందా? లోపల కూడా నేను ఫస్ట్ మనము గొలుసు వేసుకోవాలి. డైరెక్ట్గా అలా వేసుకోకూడదు. లోపల కూడా ఫస్ట్ లైన్ బ్లౌజ్కి వేసేటప్పుడు మనము గొలుసు అనేది ఫస్ట్ వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ గొలుసు వేసిన తర్వాతనే మనం బ్లౌజు ఈ వర్క్లోకి వెళ్ళాలి. ఇది కూడా నేను మీకు చెప్పడం మర్చిపోయా. ఏదన్నా మిస్టేక్ చేసినప్పుడు నేను కానీ ఎవరైనా కానీ మీరు కామెంట్లో చెప్పేయండి. నేనేం అనుకోను మీరు ఈ మిస్టేక్ చేశారు అని. ఓకేనా? ఓకే, ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మనము ఇది వేసి ఇది నెక్ మోడల్ ఒకటి వేద్దాము. పూస వేసి స్టోన్లెస్ వేసిన తర్వాత నీకు ఎర్రర్ అనేది చూపిస్తాం. ఓకేనా? ఇప్పుడు మనము దీని చుట్టూ గోల్డ్ పూస వేసుకుందాం. కొద్దిగా అట్లా గొలుసు తీసుకొని జెరీ థ్రెడ్తోనే వేస్తున్నా నేను. మనము పూస ఈ నెక్ మోడల్, ఇది ఫస్ట్ నెక్ మోడల్. మనము 1 by 1 వేసుకోండి. మనం తొందరగా అయిపోవాలి కాబట్టి 2 2 వేస్తున్నా. ఈ పూసలు అవి మనము ఇలా క్లాత్ ఉంటుంది ఒకటి, మనకి క్లాత్ అనేది ఉంటుంది. ఏది మక్మల్ క్లాత్ అని ఉంటుంది. ఆ క్లాత్ మీద మీరు ఈ స్ప్రింగులు అవి ఇవి వేసుకొని సూది గుచ్చడం వల్ల మనకు సూదిలోకి పూస అనేది వస్తుందన్నమాట. ఇట్లా తీసుకోవడం వల్ల. సరేనా? ఒక్కొక్కటి తీసుకుంటే మనకు లేట్ అవుతుంది కదా, అందుకు క్లాత్ మీద అయితే ఇలా వస్తుంది మనకు. ఇది ప్లాస్టిక్ది కదా, అందుకు 1 by 1 తీసుకుంటున్నాం. మనం క్లాత్ మీద ఈ మెటీరియల్ అనేది ఒక క్లాత్ అనేది పెట్టుకోవాలి మనం.
ఇలా పూస వేసుకోవాలి. రౌండ్ పూస వేసిన తర్వాత మళ్ళీ మనము ఏదైనా చీరలో మనకు కలర్స్ ఏమన్నా ఉంటే ఆ కలర్ సిల్క్ థ్రెడ్తో ఒక లైన్ అనేది గొలుసు వేసుకోవచ్చు. లేదంటే మనము స్టోన్ లేస్ పెట్టచ్చు. ఒక గొలుసు మనము జెర్రీ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు అన్నమాట. మన ఇష్టం ఏ విధంగానే వేసుకోవచ్చు. లేదు బ్లౌజులు మనం బయటికి కుడుతున్నాము అన్నప్పుడు అక్కడ ఏ మోడల్ వాళ్ళు చూపించిన మోడల్లో ఏది ఉంటే అదే వేసుకోండి. స్ప్రింగ్ కూడా వేస్తారు. మనకు గోల్డ్ లైన్ కనిపించాలనుకుంటే స్ప్రింగ్ కూడా వేసుకోవచ్చు. ఈ స్ప్రింగ్ దీని పక్కన ఈ పూస అనేది అయిపోయాక స్ప్రింగ్ వేసుకొని స్టోన్ లేస్ వేసుకోవచ్చు. ఇదే మోడల్ మనం పూస వేయాలి, స్ప్రింగ్ వేయాలి. ఈ నెక్కి ఎలాగైతే థ్రెడ్ వేసామో అలానే ఉంటుంది పూసది కూడా. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ తీసుకొని మనం వేసుకోవచ్చు. గొలుసు నీట్గా ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా స్టోన్ లేస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. దగ్గరగానే వేసుకోండి గొలుసు. కొద్దిగా దూరం ఏమీ అవసరం లేదు, దగ్గరగానే వేసుకోండి. మీకు నీడ కనిపిస్తుంది కదా హ్యాండ్, అది అయిపోయింది. ఇక్కడికి అయిపోయింది. వెనక్కి గొలుసు తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. ముందుకు వచ్చి కొద్దిగా ఇలా ముందుకు గొలుసు తీసుకొని ఇప్పుడు మనం స్టోన్ లేస్ కుట్టాం కదా, బాక్స్ మోడల్ మనకి ఫస్ట్లో చూపించా కదా మనము బాక్స్ మోడల్. ఆ బాక్స్ మోడల్ క్రాస్ బాక్స్ మోడల్ మనకి బాక్స్ మోడల్ వేసుకుంటూ వస్తాం. ఈ చైన్ స్టిచ్ కూడా చూపించాను కదా. మనము ఇలా దీంట్లోకి తీసుకొని ఫస్ట్ ఇలా గొలుసు తీసుకొని ఇలా ముందుకు వచ్చేయాలి. వచ్చి ఇటుపక్క ఒక గొలుసు, మళ్ళీ ముందుకు ఒక గొలుసు, మళ్ళీ ఇటుపక్క ఒక గొలుసు, మళ్ళీ దీని లోపలికే తీసుకోండి. బాక్స్ మోడల్ అన్నమాట. లేదు మనకు బాక్స్ మోడల్ వద్దు, ఒకే పక్క రావాలి మనము అనుకుంటే ఇది మనము వన్ సైడే వేసుకోవచ్చు. ఎలా అంటే బటన్ హోల్ లాగుతాం కదా థ్రెడ్, అలాగా చూడండి. ఇలాగా 1 by 1 ఇలా తీసుకొని ఇలా లాగా గొలుసు తీసుకోవడం, ఇలా లాగేయడం. ఇది కూడా ఒక పద్ధతి. బాక్స్ మోడల్ లేదు అనుకుంటే మనం ఇలా దాంట్లోకి తీసుకోవాలి, ఇలా లాగేయాలి. లాగి మళ్ళీ ముందుకు వచ్చేయాలి. ఇదొక టైపు. మనము స్టోన్ లేస్ వేయడానికి బటన్ హోల్ మనం ఎలా తీసుకుంటాము, పైకి తీసుకొని కిందికి లాగేయడం థ్రెడ్, మళ్ళీ ముందుకు గొలుసు తీసుకొని మళ్ళీ స్టోన్ లేస్. ప్రతి స్టోన్ లేస్ గ్యాప్లోకి మనం థ్రెడ్ అనేది తీసుకుంటాము, లాగి మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాం. చూడండి ఇలాగా. ఇలా వేయడం వల్ల నీట్గా వస్తుంది స్టోన్ లేస్. బాక్స్ మోడల్ వేసుకోవచ్చు. ఇది ఇంకో మోడల్. 1 by 1 ఇలా తీసుకోవడం, లాగడం థ్రెడ్. ఇలా ఉంది కదా గొలుసు, ఇలా దీంట్లోకి తీసుకుంటాం. తీసుకొని ఇలా లాగేయడమే. లాగి మళ్ళీ ముందుకు గొలుసు తీసుకోవాలి. అర్థమైందా? ఇలా గొలుసు తీసుకోవడం, ఈ స్టోన్ లేస్ మిడిల్లో మళ్ళీ అవతలకి గొలుసు తీసుకొని మళ్ళీ ఇది లాగాలి. ఇట్లా మనం బటన్ హోల్కి ఎలాగైతే లాగుతామో అలా. ఇప్పుడు చూడండి నీట్గా వచ్చిందా స్టోన్ లెస్. ఇలా
మనకు తొందరగా వర్క్ అయిపోవాలి అంటే మనం ఈ మోడల్ కూడా వేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ స్టోన్ లేస్ని కట్ చేసుకోవచ్చు. లేదా ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ స్టోన్ లేస్ పై నుంచి ఇలా తీసుకొని ఇంకో గొలుసు ఇలా ముందుకు వచ్చేస్తాం. మళ్ళీ పైకి గొలుసు తీసుకొని ఇలా వచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం వేసుకోవాలనుకుంటున్నాము, పూస వేసుకోవాలనుకుంటున్నాం. మళ్ళీ 1 లైన్ పూస వేసుకోవాలి. ఇది నెక్కు వేసే మోడల్స్లో ఫస్ట్ మోడల్. ఇది ఈజీగా మనం వర్క్ నేర్చుకున్న వాళ్ళం. మన బ్లౌజులకి వర్క్ వేసుకోవాలి అనుకుంటే నెక్కుకు ఈ బార్డర్ అనేది వేస్తారు ఫస్ట్. ఈజీ కదా ఇది. స్టోన్ లేస్ వేసుకోవడం, లాంగ్ అండ్ షార్ట్ వేసి స్టోన్ లేస్ వేసి పూస వేసుకొని ఒక గోట్ మనకి బ్లౌజ్కి ప్లెయిన్గా లేకుండా ఇలా గోట్ మోడల్ కూడా వేసుకోవచ్చు. మనం ఇంతవరకు నేర్చుకున్న వర్కుల్లో కూడా థ్రెడ్ వర్క్ కావాలన్న వాళ్ళు థ్రెడ్ వర్క్ వేసుకోవచ్చు. అక్కడక్కడ పూస కుట్టుకోవచ్చు. బ్లౌజ్ అంతా అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ కూడా వేసుకోవచ్చు గొలుసుతో. లీవ్స్ ఫిల్లింగ్ నేను చూపించా కదా, లీవ్స్ ఆకలు ఎలా నింపాలి గొలుసుతో, లాంగ్ అండ్ షార్ట్తో ఎలా నింపాలి, ఇవన్నీ చూసాం కదా. ఇవన్నీ మనం ఈ ఫ్లవర్స్, ఈ తణుకులు, ఇవి అన్నీ వేసుకోవచ్చు బ్లౌజ్లో. ఇక్కడ చూపించా కదా, ఇక్కడ మోడల్స్ మనము ఈ మోడల్స్ అన్నీ బ్లౌజ్లో అక్కడక్కడ బుట్టి మాదిరిగా వేసుకొని బంచ్ మాదిరిగా వేసుకోవచ్చు. వర్క్ వచ్చిన వాళ్ళు సింపుల్గా వేసుకోవాలనుకుంటే అలా మనం ట్రై చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత మనము కుందన్ సేన పెట్టుకోవచ్చు. కుందన్ పెట్టి కుందన్ చుట్టూ పూస కుట్టుకోవడం, లేదా ఏదో ఒకటి చేసుకోవచ్చు. డిజైన్ ఒకటి, లేదా మనకు చాలా డిజైన్స్ ఉంటాయి పింట్రెస్ట్ యాప్లో. ఆ డిజైన్స్ ఏవైనా చూసుకొని వేసుకోవచ్చు. మన బ్లౌజులకి మనం సొంతంగా వేసుకోవడం వల్ల మనకు అదొక రకమైన హ్యాపీ అనేది ఉంటుంది, ఆనందం అనేది ఉంటుంది. బయట వాళ్ళు వేయించుకొని వేసుకునే దానికన్నా మన వరకు మనం వేసుకొని ఇలా నీట్గా మన వరకు మనం వేసుకోవడం వల్ల కూడా అదో రకమైన ఆనందం అన్నమాట. మనము అమౌంట్ పరంగా కూడా మనము కొద్దిగా సేవ్ చేసుకున్నట్లు ఉంటుంది ఈ వర్కులు వేసుకునే వాళ్ళు. ప్రతి ఒక్కటి మనము నేర్చుకొని పెట్టుకోవాలి. మన చేతిలో పని ఎప్పుడు అన్ని విధాల అన్నీ నేర్చుకొని పెట్టుకోవాలన్నమాట. అది మనకు ఉపయోగపడినప్పుడు ఉపయోగపడుతుంది. మనకు అవసరం అన్నప్పుడు మనమే సొంతంగా చేసుకోవచ్చు. అంతే కదా. అయిపోయింది ఇక్కడికి. రేపు దీనికి కుందన్స్ అతికిచ్చి నీకు రేపు వర్క్ అనేది వేద్దాం దీనికి. ఇప్పుడు
మిర్రర్ వరకు చూద్దాం. ఓకేనా? ఇంతవరకు మీకు అర్థమైంది కదా? నేను చెప్పేది మీకు నచ్చుతుందా? కామెంట్ ఒక్కరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. ఓకేనామా? చాలామంది చూస్తున్నారు కదా, అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్ అనేది నేను నీట్గా చెప్తున్నానా లేదా, మీకు వస్తుందా లేదా అనేది కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి, మెసేజ్ పెట్టి. ఓకేనా? అంటే చూస్తున్నారు కదా అన్నట్టు నాకు కూడా తెలుస్తుంది కదా, అదో ఫీలింగ్, కొంచెం ఆనందపడతాను నేను కూడా. అవును, మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ కూడా కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను తెలుసుకుంటాను, నేను కూడా నేర్చుకునే దాంట్లోనే ఉంటాను. నాకేం అన్నీ వచ్చు అని నేను కూడా చెప్పట్లేదు. ఓకేనా? నేను కూడా ఏదన్నా దీంట్లో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నేను చూపించే దాంట్లో మీరు నాకు చెప్పడం వల్ల తెలుస్తుంది, నేను కూడా కొత్తగా నేర్చుకుంటాను మళ్ళీ. ఓకేనా? ఇది తప్పు, రాంగ్ అయ్యింది, ఓకే దీన్ని ఎలా వేయాలి అనేది నాకు కూడా తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది వర్క్ అయిపోయింది కదా, మనం రేపు కుందన్స్, దీనికి కుందన్స్ పెట్టి ఎలా వేయాలనేది చూద్దాం రేపు. రౌండ్ కుందన్స్ నామాలైనా పెట్టుకోవచ్చు. మనం కుందన్స్ మోడల్స్ చాలా ఉంటాయి, స్క్వేర్ టైప్ ఉంటాయి, రకరకాల కుందన్స్ ఉంటాయి కదా మనకు. ఆ కుందన్స్ అక్కడక్కడ మనము అతికించేసి ఆ కుందన్స్కి మనము పూస వేసి ఏదైనా వేసుకోవచ్చు డిజైన్. లేదా రౌండ్గా, రౌండ్ కుందన్స్ వస్తాయి, చిన్నగా స్మాల్ సైజు వస్తాయి, ఈ టైప్ అనమాట. దీనికంటే చిన్నగా కూడా వస్తాయి, అవి కూడా మనము ఇలా రౌండ్గా పెట్టుకోవచ్చు. పెట్టుకొని మళ్ళీ దానిపైన ఇలా ఇలా వర్క్ వేసుకుంటూ రావచ్చు. మనం ఎంత పెద్ద బార్డర్ అయినా వేసుకోవచ్చు మా ఓన్గా, మెటీరియల్ యూజ్ చేస్తూ. రెడీమేడ్గా అనేది కాదు, మెటీరియల్ మనమే యూజ్ చేస్తూ మనము ఎంత పెద్ద బార్డర్ అయినా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకేనా? సరే, అయితే సిల్క్ థ్రెడ్తో మనము 14 నెంబర్ థ్రెడ్తో ఇక్కడ మిర్రర్ ఎలా కుట్టాలనేది చూపిస్తా. చూడండి, ఫస్ట్ ఇలా తీసుకోవాలి, తీసుకొని గొలుసు తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ టాకా ఇలా తీసుకొని అక్కడ మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకోవాలి. మళ్ళీ కొంచెం ముందుకు, మనకి ఎన్ని రౌండ్స్ కావాలి, చిన్న చిన్నగానే తీసుకోండి, పెద్ద పెద్దగా ఏమొద్దు, చిన్న చిన్నగానే రౌండ్స్ తీసుకుందాం. వెయ్యంగా ఇది ఫిల్ అవుతుంది. చూడండి ఇలాగ. మళ్ళీ సపోర్టింగ్ గోల్స్ అనేది కంపల్సరీ వేయాల్సిందే. మళ్ళీ ఇలా తీసుకుంటాం. ఇక్కడ గమ్ ఉంది కదా, అందుకు సూది మనకు ఎన్ని చుట్లైనా తీసుకోవచ్చు. మనం 5 కావాలంటే 5, 6 కావాలంటే 6, ఎన్నైనా అలా తీసుకోవచ్చు. చూడండి, ఇలా ఫస్ట్ అట్లా తీసుకుంటాము టాకా వేసి, తర్వాత రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేయడమే. ఫస్ట్ మాత్రం మనము అది సపోర్టింగ్ గోల్స్ అనేది తీసుకోవాలి ఫస్ట్. అది తీసుకోకుండా థ్రెడ్ అనేది ముందుకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, గొలుసే, ఏం లేదు దీంట్లో. గొలుసునే లాంగ్ పెద్ద పెద్దగా తీసుకొని ఇలా వేసుకుంటూ వస్తాం, అంతే.
గమ్ ఉంది కదా ఇక్కడ, అందుకు థ్రెడ్ ఫిట్గా వస్తుంది. వెయ్యంగా మనకి ఈ మిర్రర్నే మనము లాంగ్ అండ్ షార్ట్ ద్వారా కూడా వేయచ్చు. ఫస్ట్ మోడల్ అయితే మిర్రర్ ఇదే. అయిపోయిందా? ఇప్పుడు రౌండ్గా గొలుసు అనేది వేసేద్దాం. అర్థమైందా చూపించేది? మనము అద్దం పైకి రాకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ గమ్ ఉన్నందుకు కొంచెం థ్రెడ్ అన్నది చూడండి. అయిపోయింది. ఇక్కడికి మనము ఇక్కడి నుంచి రేపు క్లాత్ చేంజ్ చేసేద్దాము. ఇక్కడ తీసి ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం క్లాత్ అనేది మారుద్దాం, ఫ్రేమ్ చేంజ్ చేద్దాం. అయిపోయింది. దీని చుట్టూ మనం పూస వేసుకోవచ్చు, జెర్రీ థ్రెడ్తో గొలుసు వేసుకోవచ్చు. దీని చుట్టూ కూడా కుందన్స్ పెట్టి మనము మోడల్గా వేసుకోవచ్చు మిర్రర్ని. దీంట్లోనే ఈ దీంట్లో రౌండ్ మిర్రర్స్ ఉంటాయి, స్క్వేర్ ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి బాగా మిర్రర్స్. దాని చుట్టూ స్క్వేర్ మిర్రర్ కూడా మీకు చూపిస్తాను, అది కూడా ఎలా కుట్టాలనేది. ఇదైతే ఫస్ట్ మోడల్ ఇది. తర్వాత ఈ రౌండ్ది పెద్దది చిన్నదైనా కానీ ఇంకొకటి లాంగ్ అండ్ షార్ట్, ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. దీనికి మనం ఇది ఎలా ఉందో అలా కూడా వేసుకోవచ్చు. దీనికి రౌండ్గా వస్తుంది, ఇదే రౌండ్గా ఈ మిర్రర్ చుట్టూ రౌండ్గా వస్తుంది, అది కూడా చూపిస్తాం మీకు. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా చూపించినది? ఓకే. ఈ నెక్ అనేది ఇక్కడికి అర్థమైంది కదా, ఇది అర్థమైంది. ఇంకో చోట మనము నెక్ అనేది మోడల్ వేసినప్పుడు దానికి డిజైన్ కూడా వేద్దాం. ఇదైతే బార్డర్ టైప్, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనకు ఇక్కడికే స్టాప్ చేసేద్దాం. ఓకేనా? ఇంకో చోట మనము నెక్ మోడల్ వేసినప్పుడు కొంచెం రౌండ్ అంతా నీట్గా ప్లేస్ మంచిగా చూసి మనము పెద్దగా ఉన్న ప్లేస్లో వేద్దాం. ఇక్కడ చిన్నగా చూపిద్దామని నేను నెక్ ఒకటి బార్డర్ ఒకటి చూపిద్దామని చిన్నగా వేసాను. ఇంకో చోట మనం పెద్దగా వేసుకొని ప్లేస్ ఎక్కువ పెట్టుకొని దానికి డిజైన్ కూడా మనం ఎలా వేయాలనేది ఒక డిజైన్ మనము ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? ఓకే, అర్థమైందనే అనుకుంటున్నాను మీకు అందరికీ. ఈ వర్క్, ఈ మిర్రర్ వర్క్, ఇది థ్రెడ్ కిందికి పోవాలి కొంచెం కదా, ఇది థ్రెడ్ అనేది కిందికి పోవాలి. ఓకే, మనం తర్వాత కిందికి దించేస్తాను నేను క్లియర్గా. మీకు అర్థమైంది కదా ఇది ఎలా కుట్టాలనేది. మళ్ళీ ఇది ఓకే. దీని చుట్టూ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు పూస కుట్టుకొని చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది మిర్రర్. దాని చుట్టూ కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. నామాలు కూడా ఇక్కడ ఒక 3 నామాలు, నామం టైపు కుందన్స్ పెట్టేసి ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇటుపక్క 3, 4 పక్కల చిన్న చిన్నవి 0 సైజు కుందన్స్ నామాలు ఉంటాయి కదా, అవి పెట్టి వర్క్ కూడా వేసుకోవచ్చు మనం.
లేదు వన్ సైడే వేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. దీని ఏదైనా మోడల్స్ మిర్రర్ వర్క్స్ మోడల్స్ అని మనం డిజైన్స్ అని కొడితే మనకు దాంట్లో మోడల్స్ చాలా వస్తాయి. ఆ డిజైన్ని బట్టి చూసి మనం వేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే అమ్మా. ఇంతవరకు అర్థమైంటే మంచిగా నాకు ఏదైనా తప్పు చెప్పినప్పుడు కామెంట్స్లో చెప్పండి మా. నేను కూడా మర్చిపోతుంటాను అప్పుడప్పుడు. ఇక్కడ గొలుసు వేసేది లోపల జిగ్జాగ్ వేసేది మర్చిపోయా చూడండి, మీకు చెప్పట్లేదు. చాలామంది అనుకుంటారు జిగ్జాగ్ వేయలేదు అని కదా, అది మర్చిపోయా నేను. ఇది స్ప్రింగ్ పెట్టి వేసాం కదా మనము, ఇదే మోడల్లో అది కూడా చూపించేసా తొందరలో. ఓకేనా? అదొకటి మిస్టేక్ ఉంది. ఇక్కడ గొలుసు వేసుకోవాలి ఫస్ట్ మనము, తర్వాత ఈ వర్క్ అనేది వేసుకోవాలి. ఓకే ఓకేమా, బాయ్.